ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం లాస్ట్ మంత్ నుంచి టిల్ డేట్ ఏవైతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామో మన యూట్యూబ్ ఛానల్లో వాటన్నిటికి కలిపి ఒక డెక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో టోటల్గా మనకు 26,000 ప్లస్ వేకెన్సీస్తో మనకైతే ఈ జూన్ మంత్ అయితే ఎండ్ అయింది. సో టాప్ 10 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ గురించి నేను క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రిపేర్ చేశాను. సో మీకు ఈ వీడియోలో నేనైతే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. డెక్ అయితే ప్రిపేర్ చేశాను. సో మీరు రిఫర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అందులో నుంచి మీరు టాప్ 10 గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీరు చూసుకోవచ్చు. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో గైస్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకే, సో దానివల్ల నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. ఇంకా ఎంతో ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇన్ టు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో నేనైతే ఒక డెక్ అయితే ప్రిపేర్ చేశాను. సో మనం లాస్ట్ మంత్ నుంచి టిల్ డేట్ వరకు ఏవైతే మనకు నోటిఫికేషన్స్ వచ్చినా వాళ్ళటన్నిటి కలిపి ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది జనరేట్ చేశాను. సో దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకు ఆర్ఆర్బీ నుంచి అయితే టెక్నీషియన్స్కి సంబంధించి 6,400 వేకెన్సీస్తో మన ముందుకైతే ఒక అద్భుతమైన అవకాశం అయితే రావడం జరిగింది. టోటల్గా మనకు 6,000 ప్లస్ వేకెన్సీస్ అనమాట. సో టెక్నీషియన్స్ పొజిషన్స్ అనమాట. ఇది గ్రేడ్ 1 సిగ్నల్ అలాగే గ్రేడ్ 3కి సంబంధించి అనమాట. సో అప్లికేషన్ వచ్చేసి మనకు 28 జూన్ అయితే స్టార్ట్ అయింది. 17 జూలై లాస్ట్ అయితే ఉంది 2025. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 28 ఆగస్ట్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా అలాగే ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా మనకు 18 నుంచి 33 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫీజు కూడా మనకు 500 అలాగే 250 రూపీస్ అయితే ఉంది. సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో పాన్ ఇండియా అయితే మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. సో మనకు సికింద్రాబాద్లో కూడా మనకు మంచి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అప్లై మోడ్ వచ్చేసి ఆన్లైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐసిఎల్ అనమాట. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ టోటల్గా మనకు 274 వేకెన్సీస్తో మన ముందుకు ఈ యొక్క అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో జర్నలిస్ట్ అలాగే స్పెషలిస్ట్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో అప్లై డేట్ లాస్ట్ వచ్చేసి మనకు 3rd జూలై అనమాట. ఇంకా మనకు 3-4 డేసే ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంకా అప్లై చేయని వాళ్ళు అయితే అప్లై చేయండి. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మాక్సిమం ఏజ్ కూడా 30 ఇయర్స్. యాజ్ పర్ మన గవర్నమెంట్ రిలాక్సేషన్ కూడా మనకు ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఇలా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఫీజు చూసుకుంటే మనకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కదా, 1000 రూపీస్ అయితే ఫీజు మెన్షన్. సో మనకు ఫీజు చూసుకుంటే కనుక వచ్చేసి మనకు 1000 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది అన్రిజర్వ్డ్ కేటగిరీ అలాగే ఓబీసీ కేటగిరీకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్ ఉంటుంది, ఫాలోడ్ బై ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో లొకేషన్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అనమాట. మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఒక అతిపెద్ద నోటిఫికేషన్ అనమాట. బ్యాంకింగ్ ఇండస్ట్రీలోనే మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్ సంబంధించి టోటల్గా 541 వేకెన్సీస్తో మన ముందుకైతే రావడం జరిగింది. సో వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ వచ్చేసి 24th జూన్ నుంచి 14 జూలై వరకు అయితే అప్లికేషన్ విండో అయితే ఉంటుంది. సో ప్రిలిమ్స్ అయితే మనకు జూలై ఆర్ ఆగస్ట్లో ఉంటుంది. మెయిన్స్ కూడా మనకు సెప్టెంబర్ 2025 అయితే ఉండడం జరుగుతుంది అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. ఫీజు చూసుకుంటే మనకు 750 రూపీస్ అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. మరి అలాగే ఎటువంటి అమౌంట్ లేకుండా అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూఈ క్యాండిడేట్స్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రిలిమ్స్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మనకు 4 స్టేజ్ ప్రాసెస్ అనమాట ఇది. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బ్యాంకింగ్ రంగంలో మీరు కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి రెప్యూటెడ్ జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్‌షిప్ పోస్ట్ కోసం అయితే మనకు వేకెన్సీస్ రిలీజ్ చేశారు. టోటల్‌గా 250 వేకెన్సీస్‌తో మనకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అయితే ఫ్రెషర్స్‌కి ఒక ఆపర్చునిటీ అనమాట. ఇది ఒక జాబ్ లేకుండా ఖాళీ అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 5th జూలై అనమాట. సో ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేషన్ ఎవరైతే పూర్తి చేసుకున్నారో 2020 నుంచి 2025 వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టైఫండ్ చూసుకుంటే మనకు మంత్లీ 9,000 నుంచి
15,000 మధ్యలో అయితే ఉంటుంది. ఫీజ్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెలక్షన్ వచ్చేసి మనకు ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో, అప్లికేషన్ వచ్చేసి నాట్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరైతే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంబంధించిన వేకెన్సీస్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆశా వర్కర్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ అన్నమాట. టోటల్‌గా ఆల్ ఓవర్ 26 డిస్ట్రిక్ట్స్‌కి మనకు 1294 వేకెన్సీస్‌తో మనకు ఆశా వర్కర్స్ సంబంధించి రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి. మనకు ఆర్గనైజేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌కి సంబంధించిందన్నమాట. పోస్ట్ వచ్చేసి మనకు ఆశా వర్కర్ వేకెన్సీస్ 1294. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆల్రెడీ ఈ రోజే లాస్ట్ అన్నమాట. 30th జూన్ 2025 ఈ రోజే లాస్ట్ అన్నమాట. సో, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో ఆశా వర్కర్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ సంబంధించి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మన ఛానెల్‌లోనే అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇమ్మీడియేట్‌గా మీరు ఆ ఫార్మ్ ఫిల్ అప్ చేసేసి మీరు దగ్గర ఉన్న ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అయితే అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మెడికల్ ఆఫీసర్ తోటి మీరైతే అక్నాలెడ్జ్‌మెంట్ కూడా తీసుకోండి సబ్మిట్ చేసిన తర్వాత. సో, క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియేట్ పూర్తయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 25-45 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్నమాట. మనకు సాలరీ చూసుకుంటే 10,000-15,000 మధ్యలో అయితే ఉంటుంది. సో, ఈ ఆశా వర్కర్స్‌కి వచ్చేసి మనకు 100 మార్క్స్ సెలక్షన్ ప్రాసెస్ గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరొచ్చేసి విడోవా, మ్యారేజ్ అయిందా? లేకపోతే సెపరేట్ అయ్యారా? దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి. 10th క్లాస్‌కి కొన్ని మార్క్స్ ఉండడం జరుగుతుంది. అలాగే మీకు బేబీస్ ఉన్నారనుకోండి, పిల్లలుంటే గనక పిల్లలకు టీకాస్ వేయిస్తే దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి. సో, మీకు ఒకవేళ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో పని చేస్తే కూడా దానికి కూడా కొన్ని మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో, మార్క్స్ అన్ని కన్సిడర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మార్క్స్ అన్ని కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని మెరిట్ లిస్ట్‌లో పెట్టడం జరుగుతుంది. మెడికల్ ఆఫీసర్ అయితే మీరు ఇచ్చిన అప్లికేషన్ తీసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ చేసి దాని నుంచి మనకు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి అయితే ఒక 3, 4 అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేసి అందులో నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. తెలుగు రావాలి, మీకు మాట్లాడడం, చదవడం కూడా రావాలన్నమాట. ఇది చూస్తే మనకు ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ గ్రామ ఆశా వర్కర్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ సంబంధించిన నోటిఫికేషన్ 3000 ప్లస్ వేకెన్సీస్ మన ముందుకు రావడం జరిగింది. కేవలం 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియేట్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చనమాట. పోస్ట్ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి సంబంధించిన వేకెన్సీస్ అనమాట టోటల్‌గా. సో, దీని గురించి కూడా మన ఛానెల్‌లో క్లియర్‌గా వీడియోస్ అయితే చేయడం జరిగింది. మనకు టైర్ 1 ఉండడం జరుగుతుంది 11th ఆగస్ట్ 2025 మనకు. ఇక్కడ చూసుకుంటే కేవలం 12th పాస్. సో, ఏజ్ క్రైటీరియా కూడా చూసుకుంటే 18-27 ఇయర్స్ ఉన్న మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫీ ఏమో ₹100 అయితే ఉంటుంది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీకి. సో, ఎస్సీ, ఎస్టీకి అయితే ఎటువంటి ఫీజ్ లేకుండా అయితే వాళ్ళైతే అప్లికేషన్ అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మనకు టైర్ 1, టైర్ 2 ఉంటుంది. స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుందని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకొకటేంటంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ మనకు గ్రేడ్ ఏకి సంబంధించిన అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ మనకు 20+ వేకెన్సీస్‌తో మనకు ఒక అద్భుతమైన అవకాశం అనమాట. జాబ్‌లో చేరగానే 1,57,000 వరకైతే సాలరీ ఉంటుంది. ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది. మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 6 వరకైతే ఉంది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మనకు. ఇది వచ్చేసి మాక్సిమం ఏజ్ 30 ఇయర్స్ అనమాట. మనకు ఏజ్ రిలాక్సేషన్‌తో పాటు అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ అనమాట. సో, ఫీజ్ చూసుకుంటే మనకు ₹1000 అయితే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి. మిగతా క్యాండిడేట్స్‌కి అయితే ₹100 అనమాట. సెలక్షన్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2 అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేయబడతారు. సో, ప్రతి ఒక్కరైతే ఇలా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్ 2025కి సంబంధించి 15,000 ప్లస్ వేకెన్సీస్ అనమాట. ఇది ఒక అతిపెద్ద నోటిఫికేషన్ అనమాట. దీని గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. మనకు పోస్ట్ గ్రూప్ బి అండ్ సి, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్, ఆడిటర్ ఎక్సెట్రా ఇట్లాంటివి మనకైతే జాబ్స్ అయితే ఆ మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్స్‌లో పనిచేయడం జరుగుతుంది మనకు. 15,000 ప్లస్ వేకెన్సీస్ లాస్ట్ డేట్ వచ్చేసి 11th ఆగస్ట్ అనమాట. సో, టైర్ 1 వచ్చేసి మనకు సెప్టెంబర్ 2025 అయితే టెంటేటివ్ డేట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎటువంటి గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18-32 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు. సో, ఫీజ్ చూసుకుంటే మనకు ₹100 అయితే ఫీజ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి అలాగే మనకు ఫీమేల్‌కి వచ్చేసి ఫ్రీ అనమాట. మోడ్ వచ్చేసి ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేసుకోవాలా. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో, టోటల్‌గా మనకు అయితే ఇప్పుడు నేనైతే డిస్కస్ చేశానో ప్రతి ఒక్క జాబ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒక వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇవి. టోటల్‌గా మనకు 26,000 ప్లస్ వేకెన్సీస్‌తో మనకైతే ఈ జూన్ మంత్‌లో అయితే రావడం జరిగింది. సో, దానికి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో, ఒక మంచి ఆపర్చునిటీస్ అనమాట. అస్సలు మిస్ చేసుకోకండి. కొన్ని అయితే అయిపోయినాయి టైం, కొన్ని ఇంకా టైం అయితే ఉంది కాబట్టి సో, మీరు అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ కూడా నేను మన వీడియో డిస్క్రిప్షన్‌లో అటాచ్ చేస్తాను. అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.